దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి నిర్గమాకాండము 30వ అధ్యాయం. నిర్గమాకాండం 30వ అధ్యాయం వచనం 17 నుంచి 21వ వచనం వరకు నేను చదువుతాను. నిర్గమాకాండం 30వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను కడుక్కొనుటకు నువ్వు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకును నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాలును కడుక్కొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠమునకు వచ్చినప్పుడును తాము చావకయుండినట్లు నీళ్లతో కడుక్కొనవలెను. తాము చావకయుండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. నేను కూడా చిన్న మాట వాకి సహాయం గల ప్రార్థన చేస్తా ఉన్నా. మహోన్నతుడా, మీ కొందనాలు, మీరు మాకు అనుగ్రహించిన మరొక నూతన దినాన్ని బట్టి వందనాలు. మీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి వందనాలు ధరించుకుంటా ఉన్నాం. జూపడిలో షారోన్ కృష్ణ అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ యొక్క 2 దినాల సభల ద్వారా నా తండ్రి మీ వాక్యము నా తండ్రి ప్రకటించబడడానికి మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకు వందనాలు ధరించుకుంటా ఉన్నాం. మీ వాక్యం ద్వారా స్థానిక సంఘము బలపరచబడుతూ అయా నా తండ్రి నాన్న మరి వారితో పాటు ఇతర సంఘములు అయా చేరివచ్చి అయా నా తండ్రి బలపడడానికి మీరు అనుగ్రహిస్తున్న యొక్క సమయాన్ని బట్టి మీకు వందనాలు ధరించుకుంటా ఉన్నాం. నేటి దిన అయా నా తండ్రి నాన్న సభలో మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ధరించుకుంటా ఉన్నాం. మరి ఈ దినం కొడుకుల్లో కూడా మీరు సహాయం దయచేయండి. అల్పుడు నిష్ప్రయోజకుడు దాసుడు నిపక్షంగా నిలబడి ఉంటుండగా నీ మాట నా నోట ఉంచి అయా నా తండ్రి మా అందరికి అవసరమైన మాటలు మీరు అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం. నీ వాక్యము శక్తి కలిగినది, ప్రభావం కలిగిన ప్రభావం మాకు అనుగ్రహించడం ప్రార్థన చేస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ సమస్త విధమైన మహిమయు ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మీకు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యమైన శ్రేష్టమైన నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన వారలారా, మనము నిర్గమకాండము 30వ అధ్యాయంలో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. నిర్గమకాండము రచయిత మోషే మనందరికీ తెలుసు. పంచకాండాలలో 2వ కాండంగా ఈ యొక్క కాండం ఉంది. నిర్గమం అంటే బయలు వెలుట, ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటే ఎగ్జిట్, డిపార్చర్ అని చెప్పేసి మనం చూసాం. ఇందులో మొత్తము 40 అధ్యాయాలు ఉన్నాయి. 40 అధ్యాయాల్లో మనము విభజన చేసుకున్నప్పుడు, అంటే బ్రాడ్ డివిజన్ కాదు, సింపుల్ డివిజన్ మనం చేసుకున్నప్పుడు, దాన్ని విభజించుకున్నప్పుడు 1వ అధ్యాయం నుండి 11 అధ్యాయాల వరకు, 1వ అధ్యాయంలో ఐగుప్తు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులు మొరపెట్టి ఉంటుండగా దేవుడు వారు మొరను విన్నాడు. వారిని బయటికి రప్పించడానికి మోషే అనే నాయకుడిని ఎన్నుకున్నాడు. 10 తెగుళ్లను అక్కడ అనుమతించినట్లు మనం చూడగలం. తర్వాత 12వ అధ్యాయంలో పస్కా బలి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చినట్లు మనం చూస్తాం. 13వ అధ్యాయంలో రాత్రి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం, తొలి చూలి కుమారుణ్ణి అర్పించాలి. 14వ అధ్యాయంలో వారు ఎర్ర సముద్రం దాటుతారు. 15వ అధ్యాయంలో కీర్తన పాడతారు. తర్వాత వారి యొక్క ప్రయాణం అరణ్యంలో సాగుతూ ఉంటుంది. 19వ అధ్యాయంకి వచ్చేసరికి వారు సీనాయి కొండ వరకు వస్తారు. సీనాయి కొండ దగ్గరకి దేవుడు మోషేను పైకి కొండెక్కి రమ్మని చెప్తాడు. సీనాయి కొండ దగ్గర 19వ అధ్యాయంలో పలుసార్లు పైకి ఎక్కి కిందికి వస్తాడు. 19వ అధ్యాయంలో మోషేకు దేవుడు పైకి పిలిచి 20వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 10 కమాండ్మెంట్స్, ధర్మశాస్త్రాన్ని, 10 ఆజ్ఞలను ఇస్తున్నట్లుగా మనం చూడగలం. 19వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం వరకు గమనించినప్పుడు ఆ విషయాలను మోషే ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తారు. గమనించినప్పుడు 24వ అధ్యాయంలో మరొకసారి మోషేను దేవుడు కొండ మీదకి రమ్మంటాడు. రండి, నిర్గమాకాండం 24వ అధ్యాయం.
నిర్గమాకాండం 24వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను. చూడండి, నువ్వు వారికి బోధించినట్లు నేను ఇచ్చే ఆజ్ఞలు, ధర్మశాస్త్రము, రాతి పలకలు నీకు ఇచ్చేదనగా. 13వ వచనం, మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. మేము అంటా ఉన్నాడంటే బహుశా యెహోషువ కూడా కొండ మీద ఉన్నాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఇదిగో అహరోను, హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యం ఉన్న యెడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘంలో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలై ఇశ్రాయేలుల కనుల కనబడెను. 18వ వచనం చూడండి. అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. రేయింబవళ్ళు 40 దినములు ఉన్నాడు. ఇజ్రాయేలీలు వారు దినాన్ని రేయి పగలుతో వాళ్ళ యొక్క టైం ఫ్రేమ్ని బట్టి వాళ్ళు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసే క్రమంలో రేయింబవళ్ళు, అది మనం ఇప్పుడు స్టడీ కాదు కానీ ప్రేమైన వాళ్ళరా, అక్కడ 40 దినాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొండ ఎక్కాడు. మరి ఎప్పుడు దిగాడంటే 32వ అధ్యాయానికి రండి. 32వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 32వ అధ్యాయం 15వ వచనం, మోషే శాస్త్రములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. దేవుడు మరలా దిగి వెళ్ళమన్నప్పుడు 7వ వచనం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నువ్వు దిగి వెళ్ళము అన్నప్పుడు ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే 25వ అధ్యాయం నుండి 31వ వచనం వరకు మోషే కొండ మీద ఉన్నాడు. ఆ కొండ మీద ఉంటుండగా దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, నేను మీ మీద నివాసం ఉండగోరుతా ఉన్నాను. అందుకోసమనే నా కొరకే ఒక గుడారం నిర్మించండి, ప్రత్యక్ష గుడారం నిర్మించమని తెలియజేసినప్పుడు దాని కొలతలు ఏ విధంగా ఉండాలో అన్నీ కూడా మోషేకు ఆ కొండ మీద తెలియజేస్తూ ఉన్నాడు. ప్రత్యక్షపు గుడారమును నిన్న నేను మీకు జ్ఞాపకం చేశాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాస్తవానికి ఆ ప్రత్యక్ష గుడారపు చార్ట్ తీసుకుని వచ్చి ఒక వైట్ పేపర్లో అందరికి ఇద్దామనే ఆలోచన నాకు వచ్చింది. కానీ మనకు అది అలవాటు ఉందో లేదో అని చెప్పేసి మరి లాగాను. ప్రేమైన వాళ్ళరా, ప్రత్యక్షపు గుడారపు ఆవరణం ఉంటుంది. మొదటిగా ద్వారం ఉంటుంది. తర్వాత ఆవరణంలో 2 వస్తువులు, 2 ఉపకరణములు, ఇత్తడి బలిపీఠం, గంగాలం. దాని తర్వాత తెర దాటిన తర్వాత పరిశుద్ధ స్థలం, హోలీ ప్లేస్. అందులో 3 ఉపకరణములు, సముఖపు రొట్టెల బల్ల, దీపస్తంభము, అదేవిధంగా ధూపవేదిక. అవి 3 పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. తర్వాత 2వ తెర ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం. అందులో మందసం ఉంటుంది, కెరూబులు ఉంటాయి. ఆ చెక్క పెట్టలాంటి ఆ యొక్క పెట్టెలో, మందసంలో 3 వస్తువులు ఉంటాయి. అవేంటంటే చిగురించిన కర్ర, మన్నాగల పాత్ర, రాతి పలకలు. వాటిని యేసుక్రీస్తు ప్రభు వారికి పోలికగా కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ద్వారం, యేసుక్రీస్తు ప్రభు వారు నేనే ద్వారము, నేనే మార్గం అని అంటా ఉన్నాడు. ఇత్తడి బలిపూటం, అక్కడ వధించబడే గొర్రె, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వదగొర్రె పిల్లగా, లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చినట్లుగా మనం చూస్తాం. గంగాలం, అందులో ఉండే నీరు, వాక్యమైన దేవుడు అని చెప్పేసి మనం చూడగలం. పరిశుద్ధ స్థలంకు వెళ్ళగానే అక్కడ ఉండే సన్నిధి రొట్టెల బల్ల, సముఖపు రొట్టెల బల్ల, బల్ల, అందులో ఉన్న రొట్టెలు, సహవాసం. మన సహవాసం అయితే తండ్రితో కూడా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది అని మనం చూడగలం. ఎంతో ఆయన మనతో సహవాసం చేసేవాడు. అందులో అదేవిధంగా దీపవృక్షము, అందులో ప్రదీపములు వెలుగుతూ ఉంటాయి. లోకమునకు వెలుగైనానని చెప్పేసి మనం చూడగలం. ధూపవేదిక, అందులో నుంచి హోమము, అది ప్రార్థనలకు గుర్తుగా ఉంటుండగా ఆయన విజ్ఞాపనకర్తగా ఉన్నట్లుగా మనం చూడగలం. అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసం, అందులో ఉన్న వస్తువులు మనం గమనించినప్పుడు ప్రియమైన వాళ్ళరా, అందులో రాతి పలకలు, ఆయన మనకు ఇచ్చిన నిబంధన, అదేవిధంగా చిగురించిన కర్ర, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారిని చూపిస్తూ ఉంది. అదేవిధంగా మన్నాగల పాత్ర, నేను జీవాహారమును అంటా ఉన్నాడు కదా.
అని మనం చూస్తూ ఉన్నాం. క్లుప్తంగా మనం ఆ విధంగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా మందసం ప్రత్యక్షపు గుడారంలో ఉన్న ఉపకరణముల గురించి. అయితే 25వ అధ్యాయంలో మందసంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండే ప్రత్యక్షపు గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందసము, అందులో ఉన్న ఉపకరణములు అవి ఏ విధంగా ఉండాలో ఆ విషయాలు తెలియజేశాడు మోషేకి. వాటితో పాటు పరిశుద్ధ స్థలంలో ఉండే సన్నిధి రొట్టెల బల్ల, లేకపోతే సముఖపు రొట్టెల బల్ల, అదేవిధంగా దీపవృక్షము, అవి ఎలా ఉండాలో ఆ విషయాలు 25వ అధ్యాయంలో తెలియజేశాడు. 26వ అధ్యాయం 27వ అధ్యాయంలో ప్రత్యక్ష గుడార యొక్క ప్రహరీ గోడలు, వాటి యొక్క తెరలు ఉన్నాయి కదా, 2 తెరలు, అదేవిధంగా బలిపీఠం, ఇత్తడి బలిపీఠం, ఇవి ఏ విధంగా ఉండాలో వాటి యొక్క నమూనాలు, వాటి యొక్క కొలతలు అవన్నీ కూడా తెలియజేశాడు. ప్రత్యక్ష గుడారం అయిపోయింది. పరిశుద్ధ స్థలంలో ఉండే 2 ఉపకరణములు చెప్పేశాడు. అదేవిధంగా ఆవరణము, ఇత్తడి బలిపీఠం చెప్పాడు. అయితే మనం 30వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. 30వ అధ్యాయంలో మిగతా 2 ఉపకరణాలు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవేంటి అంటే ధూపవేదిక. నిన్న ఉదయకాల సమయంలో మనం 30వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు చూసాం. ధూపవేదిక అది ప్రార్థనకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూసాం. అది ఎక్కడ ఉంటుందంటే ప్రత్యక్ష మందసముకు ఎదురుగా ఉంటుండగా, అది సమీపంగా ఉంటుండగా అది దేవునితో ఉన్న బంధాన్ని చూపిస్తూ ఉంది. తండ్రిగా మనము దేవుని ప్రార్థించాలని జ్ఞాపకం చేయబడ్డాం. రెండవదిగా ఆ ధూప వేదిక మీద అహరోను వచ్చి ఆ ద్రవ్యములు వేస్తూ ఉన్నప్పుడు అవి వెలుగుతూ ఉంటాయి. ఆ వెలుగు హోమ ద్రవ్యములు, వెలుగు నేను ఆయన వాక్యము పాదములకు దీపంగా ఉంటుండగా, వాక్యానికి కూడా సాదృశ్యంగా ఉంటుండగా, ప్రేమైన వాళ్ళ ధూపం అనేది ప్రార్థనకు సాదృశ్యంగా ఉంటుండగా, ఇది 2-వే కమ్యూనికేషన్. వాక్యం అంటే దేవుడు మనతో మాట్లాడడం, ప్రార్థన అంటే మనము దేవునితో మాట్లాడడం. ప్రార్థనలో ఇవి 2 ఉండాలి. కమ్యూనికేషన్ అన్నప్పుడు, ఆ సంభాషణ అన్నప్పుడు ఒకవైపు మాట్లాడితే అది సంభాషణ అవ్వదు. ప్రార్థనలో మనము దేవునితో సంభాషణ కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడ్డాం. మూడవదిగా మనం జ్ఞాపకం చేయబడ్డ విషయం ఏంటంటే ప్రార్థనలో ఆ యొక్క ధూప వేదిక మీద హోమద్రవ్యములు, రకరకాల హోమద్రవ్యాలు వేయాలి. చందనము, జటామాంసి, ఆ సాంబ్రాణి, ఇవన్నీ కూడా వేయాలని మనం జ్ఞాపకం చేయబడ్డాం. మన ప్రార్థనలో కేవలం నేను, నా కుటుంబం కాదు, మన ప్రార్థనలో వివిధ అంశాలు ఉండాలని జ్ఞాపకం చేయబడ్డాం. నేను ఉదయకాల సాయం మరల నేను అవన్నీ కూడా జ్ఞాపకం చేయట్లేదు. తర్వాత ధూప వేదికలో ఉన్న మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే అన్య ధూపము దాని మీద వేయకూడదు. మనం ప్రార్థించే సమయంలో దేవుని చిత్తానుసారంగా మనం అడగాలి. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినానో ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రేమ వల్ల. అయితే ఇక్కడ మీకు విషయం చెప్తాను. మనం అడిగేది ఏదైనా అడగవచ్చు, అది దేవుని చిత్తానుసారంగా ఉండాలి అని అంటా ఉన్నప్పుడు, నాకు ఒక తమ్ముడు తటస్థపడ్డాడు. ఆ తమ్ముడు వాళ్ళ మిస్సెస్ మా మందిరానికి వస్తారు. తమ్ముడు ఇంతకుముందు మందిరానికి వెళ్ళేవాడంట, ఇప్పుడు వెళ్ళడము మానుకున్నాడంట. ఏంటి తమ్ముడు, ఎందుకు నువ్వు మానుకున్నావు అన్నప్పుడు, అన్న నేను దేవుడు అంటే నాకు బాగా ఆసక్తి అన్న, దేవుని పరిచయం చేసేవాడిని అన్న. మంచిది, మరి ఏమైంది అంటే, అన్న మా నాన్న బాగానే ఉన్నాడన్న, సడన్గా సిక్ అయిపోయాడు, చనిపోయాడన్న. అప్పుడు దేవుడు ఏంటి ప్రభువా నాకు ఇలా చేసావని చెప్పేసి దేవుని మీద నాకు కోపం వచ్చేసిందన్న. అప్పటి నుంచి నేను దేవుని మందిరానికి వెళ్ళట్లేదు. నాకు వివాహం అయిందన్న, నా భార్య కన్సీవ్ అయిందన్న, సంతోషపడ్డాను. కానీ కొన్ని రోజులకు నా భార్య కన్సీవ్ అయింది, పోగొట్టుకుందన్న. అంటే కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ వల్ల పోయింది. దేవుడు ఎందుకు నా ఈ విధంగా చేస్తా ఉన్నాడని దేవుడిని నేను విడిచిపెట్టేశానన్న. ఇప్పుడు దేవుడిని నేను నమ్మట్లేదన్న అంటా ఉన్నాడు. ప్రేమ వల్ల నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తా ఉన్నానంటే, తను భక్తి కలిగి ఉంటా ఉన్నాడు, కానీ లేఖనాలు గ్రహింపలేని భక్తి కలిగి ఉన్నాడు. దేవుడు అనుమతించే పరిస్థితులు, ఆయన లక్షణాల్లో ఆయన కలిగి ఉన్న లక్షణం, ఆయన ప్రేమ కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన మంచివాడు. ఆ గ్రహింపు కలిగి ఉన్నప్పుడు ఆయన అనుమతించే పరిస్థితులు మనకు నష్టానికో మన యొక్క క్షేమానికో కాదు.
వినండి, ఒకవేళ యోసేపు మంచిగా ఉంటా ఉన్నాడు, తండ్రి దగ్గర మంచి జీవితం కలిగి ఉంటా ఉన్నాడు, అన్నలు అసహ్యపడతా ఉన్నారు, అన్నమ్మలు కోపం చూపుతా ఉన్నారు. యోసేపు, ఏంటి ప్రభు, నేను బాగానే ఉన్నాను కదా, ఎందుకు ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అన్నాడు. అన్నలు అతన్ని గుంటలో పడేశారు. ఏంటి ప్రభు, నన్ను ఈ విధంగా చేస్తూ ఉన్నారు. లేకపోతే అన్నలు అతన్ని అమ్మివేశారు, ఐగుప్తులో బానిసత్వంలో జీవిస్తూ ఉన్నాడు, పనివాడుగా ఉంటా ఉన్నాడు. అదేవిధంగా అక్కడ చెయ్యని తప్పుకు జైలు శిక్షణ అనుభవించాడు. ఎక్కడ కూడా అతడు ప్రభువును ఇది చేసిన వాడు కాదు. ప్రభు అనుమతించే పరిస్థితులు తర్వాత అతన్ని ఏం చేసాయంటే ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేసాయి. మన జీవితంలో దేవుడు అనుమతించే పరిస్థితులు ప్రేమిన వాళ్ళరా, అవి మనం గమనించినప్పుడు ఒకవేళ మనము దేవునికి దూరస్థంగా ఉంటా ఉంటే క్రమశిక్షణ చేయడానికి కొన్ని క్రమశిక్షణ చర్యలు ప్రభు అనుమతిస్తూ ఉంటాడు. మరొక విధంగా మనం గమనించినప్పుడు దేవుడు మన జీవితంలో ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగడానికి, ఇంకా బలపరచబడడానికి కొన్ని పరిస్థితులు అనుమతిస్తూ ఉంటాడు. నశించిపోతున్న సువర్ణము అగ్ని పరీక్ష వలన దాని యొక్క స్పష్టత ఏందో బయలుపరచబడతా ఉన్నట్లు మనం చూడగలం ప్రేమ వల్ల. కాబట్టి అందుకే మనకు లేఖనాలు యొక్క గ్రహింపు మనం కావాలి, దేవుడు ఏంటో అర్థం కావాలి. అప్పుడు అర్థవంతంగా మన భక్తి జీవితం ఉంటుంది. ప్రార్థనలు అవి ఉంటూ ఉన్నాయని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం ప్రేమ వల్ల. అదే క్రమంలో మనం ప్రార్థన చేయాలి అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాడు. మరొక విషయాన్ని కూడా మీతో జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. మన ప్రార్థన అనేది ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమ వల్ల యోహాను సువార్త 7వ అధ్యాయం 59వ వచనంలో అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి అని ఉంటుంది. 8వ అధ్యాయం 1వ వచనంలో యేసు ఒలీవల కొండకు వెళ్ళిన అని ఉంటుంది. ఎందుకు వెళ్ళాడు? లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనంలో గమనించినప్పుడు ఆయన అరణ్యమునకు వెళ్ళుచుండెను అని చెప్పేసి మనం చూడగలం. చూడండి ఒకసారి లూకాసు వార్త 5వ అధ్యాయం 16వ వచనం, ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. 6వ అధ్యాయం 12వ వచనం, ఆ దినములో ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించడం యందు రాత్రి గడిపెను. గమనించండి ఇక్కడ విషయం, ఆయన ఒలీవల కొండకు వెళ్తా ఉన్నాడు, ఆయన అరణ్యానికి వెళ్తా ఉన్నాడు, ఆయన ఆ యొక్క అరణ్యానికి కొండలకు వెళ్తా ఉన్నాడు. ఎందుకు? వినండి, యేసుక్రీస్తు ప్రభువారు తను జీవించిన దినాల్లో ప్రజలు ఆయన చుట్టూ గుమికూడుతూ ఉండేవాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన చుట్టూ ప్రజలు తండోపతండాలుగా ఉంటూ ఉండేవాళ్ళు. ఆయనను ముట్టాలని, ఆయన చూడాలని, ఆయన తాకాలని, ఆయనతో మాట్లాడాలని. వినండి, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ బిజీ స్కెడ్యూల్స్, ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో మనకు రాయించబడిన క్రమంలో ప్రేమైన వాళ్ళరా ఎంతో బిజీగా ఉన్నాడు. అయితే ఒక విషయాన్ని గమనించండి, ఆయన వారి నుంచి దూరంగా వెళ్ళి తండ్రితో గడుపుతా ఉన్నాడు. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? అన్ఇంటరప్టెడ్ ప్రేయర్. ప్రార్థన చేసే సమయంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి అవాంతరాలు కానీ అభ్యంతరాలు లేకుండా అరణ్యానికి వెళ్తా ఉన్నాడు, కొండకు వెళ్తా ఉన్నాడు. ఆయన దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే అరణ్యానికి కొండకు వెళ్ళమని చెప్పట్లేదు, కానీ అక్కడ ఆయనకు గృహం లేదు, ఆయన ఆ విధంగా వెళ్తా ఉన్నాడు ప్రేమైన వాళ్ళరా. అయితే మనమున్న పరిస్థితుల మధ్య నేను చెప్పాలనుకున్న ఇష్టపడుతున్న విషయం ఏంటంటే మన ప్రార్థన చేసే సమయంలో అన్ఇంటరప్టెడ్ ప్రేయర్, మనం ప్రార్థన దేవునితో తండ్రితో గడిపే సమయంలో ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఎటువంటి అవాంతరాలు అభ్యంతరాలు లేకపోతే ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా దేవునితో గడిపే సమయాన్ని మనం కలిగి ఉండాలి. నాకు ఒక చిన్న పాప ఉంది, తనకు 2.5 సంవత్సరాలు. తను ఉదయం 7 గంటలకు దాని పైన లెగుస్తుంది. ఒకవేళ నేను 7 గంటల తర్వాత నేను ప్రార్థన చేసుకోవడం ప్రారంభిస్తే ఇట్స్ ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ నేను ప్రార్థనలో గడపడం. తను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి నా టైం ఫ్రేమ్, నేను తను లెగవకముందే ముందుగానే లేచి నేను సమయం గడపడానికి చూసుకోవాలి. మరొక విషయాన్ని గమనించినప్పుడు నేడు మనకున్న మొబైల్ ఫోన్స్ ప్రేమిన వాళ్ళరా, అవి ఫోన్లో వస్తూ ఉంటాయి. వాటిని మనము స్విచ్ ఆఫ్ చేయడమో, లేకపోతే సైలెంట్ మోడ్లో పెట్టడమో, లేకపోతే ఫ్లైట్ మోడ్లో పెట్టడమో. ఇంకో విషయం చెప్పంటారా,
ఆ ఫోను అవసరమై ఉండొచ్చు, నువ్వు ఉపయోగించేది మంచిదై ఉండొచ్చు. ఒక మాట చెప్తాను వినండి. నువ్వు మంచి దానికోసం లూజింగ్ ద బెస్ట్ ఫర్ గుడ్, శ్రేష్టమైన విషయం కోల్పోతా ఉన్నావు మంచి దానికోసం. అర్థమవుతా ఉందా నేను చెప్తుంది? ఎస్, ఒకవేళ నీకు ఫోన్ వస్తే అది ఏదన్నా సహాయమో ఎవరికన్నా అవసరమో కానీ అది మంచిది అవ్వచ్చు, కానీ నువ్వు శ్రేష్టమైన సమయాన్ని కోల్పోతా ఉన్నావు. అందుకే అన్ఇంటరప్టెడ్ ప్రేయర్ మనం కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ధూపవేదికలో నుంచి, ప్రార్థనలో నుంచి తండ్రితో మనం గడిపే విషయాలు మనం జ్ఞాపకం చేయాలి. ప్రేమైన వాళ్ళరా, నేను క్లుప్తంగా మరొకసారి అవి జ్ఞాపకం చేశాను. మనము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్న లేకపోతే చదివిన లేఖన భాగంలోకి వద్దాం రండి. నిర్గమాకాండం 30వ అధ్యాయం, నిర్గమాకాండం 30వ అధ్యాయం వచనం 17 నుంచి. అక్కడ ధూపవేదిక అయిపోయింది, మరొక ఉపకరణం మిగిలి ఉంది అని చెప్పేసి మనం చూసాం. లేకపోతే మరొక ఉపకరణం ఉంది, అదేంటంటే గంగాళము, ఇత్తడి గంగాళం. 17వ వచనం నుంచి గమనించినప్పుడు మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను 11వ వచనంలో అలా, మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను 11, 17 ఆ విధంగా 22, 34, 31, 1, 31, 12 6 సార్లు మనం చూడగలం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను పలుమార్లు ఆయన మోషేకు తెలియజేస్తున్న విషయాల్లో ఇక్కడ మనము ఇత్తడి గంగాళం దగ్గరికి వచ్చాం. కడుక్కొనుటకు నువ్వు ఇత్తడితో దానికి ఒక గంగాళమును ఇత్తడి పీఠం చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. ఇత్తడి గంగాళం చేయమని చెప్పాడు. దీనికి ఏం కొలతలు చెప్పలేదు. ఇత్తడి గంగాళం చేయి. ఇత్తడి గంగాళము ఎక్కడ పెట్టమని చెప్తా ఉన్నాడంటే, ఇత్తడి గంగాళం ఎక్కడ పెట్టమన్నాడంటే బలిపీఠమునకు ప్రత్యక్షపు గుడారం, లేకపోతే మనం ఈ విధంగా అనుకుందాం, పరిశుద్ధ స్థలానికి మధ్యలో దాన్ని ఉంచాలి. ఇత్తడి బలిపీఠం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రత్యక్ష గుడారం మధ్యలో దానిని పెట్టమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇత్తడితో దానికి ఒక గంగాళమును పీఠం చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠం దాన్ని ఉంచి నీళ్లతో నింపవలెను. దానిని నీళ్లతో నింపు. తర్వాత ఏం చేయమన్నాడంటే 19వ వచనం, ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలెను. వినండి జాగ్రత్తగా ప్రేమైన వాళ్ళరా. అహరోను అతని కుమారులు వారు ఆ యొక్క గంగాళం దగ్గరికి వచ్చి వారు నీళ్లతో తమ చేతులను కాళ్ళను కడుక్కోవాలి. వారు నీళ్లతో తమ చేతులను కాళ్ళను కడుక్కోవాలి అని జ్ఞాపకం చేపడతా ఉన్నప్పుడు, వారు కడుక్కున్న తర్వాతే ఒకవేళ బలి అర్పించాలంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. వారు కడుక్కున్న తర్వాతే ఒకవేళ ధూపవేదం మీద ధూపం వేయాలంటే అక్కడికి వెళ్ళాలి. దానికి ముందు వారు గంగాళం దగ్గరికి రావాలి. అయితే గంగాళం దగ్గరికి మనం వచ్చినప్పుడు అక్కడ మనం గమనించినప్పుడు అది ఇత్తడితో చేయవాలి. ఇత్తడి మనకు దేనికి గుర్తుగా ఉందంటే, దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా ఉంది. జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు. అదేవిధంగా నీరు మనం గమనించినప్పుడు నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంది. వాక్యంతో ఉదక స్నానం చేత ఇత్తడి గంగాళం తీర్పు, ఆ నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుండగా వారు అక్కడిని సమీపిస్తూ ఉంటుండగా వారు దాని దగ్గరికి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, వారు అక్కడికి రాగా నిలబడగానే తీర్పులో భాగంగా వారి యొక్క పాపం కనపడతా ఉంది. అదే క్రమంలో జాగ్రత్తగా వినండి, వాటర్ ఉన్నాయి అక్కడ శుద్ధి చేయడానికి. దేవుని వాక్యం ఉంది శుద్ధి చేయడానికి. దేవుని వాక్యం వచ్చినప్పుడు దేవుడు ఆయన యొక్క తీర్పు కనపడుతుంది. అదేవిధంగా శుద్ధి చేయడానికి ఆయన యొక్క వాక్యం ఉంది అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అక్కడికి వచ్చిన తర్వాత శుద్ధి చేయబడిన తర్వాత వారు సేవ చేయడానికి వెళ్ళాలి. వారు బలిపీఠం దగ్గరికైనా మందసము దగ్గరికైనా లేకపోతే మందసానికంటే సంవత్సరానికి ఒకసారి ధూపవేదిక దగ్గరికైనా వారు కడుక్కున్న తర్వాత వెళ్ళాలి. ఇక్కడేం పాఠం మనకు జ్ఞాపకం చేయబడతా ఉందంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవ అంటే సంపూర్ణ సేవకులని కాదు. నువ్వు మందిరంలో ఊడుస్తూ ఉన్నావా, అది దేవుని పరిచర్య. అంట్లు కడుగుతా ఉన్నావా మందిర పనిలో, అది దేవుని పరిచర్య. వడ్డిస్తూ ఉన్నావా, దేవుని పరిచర్య. పట్టలేస్తూ ఉన్నావా, దేవుని పరిచర్య. ప్రసంగిస్తూ ఉన్నావా, దేవుని పరిచర్య. పాటలు పాడుతూ ఉన్నావా, దేవుని పరిచర్య. వివిధ పరిచర్యలు.
అందరికీ ఒకే బహుమానం. దేవుడు హృదయాన్ని చూస్తాడు, ఆసక్తిని చూస్తాడు, తీవ్రతను చూస్తాడు, భారాన్ని చూస్తాడు, మనస్సును చూస్తాడు. ప్రేమిన వాళ్ళరా, అయితే మనము చేసే పరిచర్యకు ముందుగా మనము ప్రభువు దగ్గరికి రావాలి. యవనస్తులైన సహోదరులు కొంచెం మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వారు దేవుని పని అంటే బాగా ఆసక్తి. ఏదైనా మీటింగులు ఉంటే బాగా మొత్తం వాళ్ళే స్టేజీలు వేస్తారు, ఆ టెంట్లు కూడా వేస్తారు, ఆయా పనులన్నీ కూడా చేస్తారు. కానీ వారి హృదయాల్లో దేవునికి స్థానం ఇవ్వలేదు. ఏం ఉపయోగం? ప్రేమైన వాళ్ళరా, ఆ పరిచర్యకు ఏమి ప్రయోజనం? దానికి ముందుగా మనము ఇత్తడి గంగాళము దగ్గరికి రావాలని చెప్పేసి జ్ఞాపకం చేయబడతాం. రక్షించబడాలి. అయితే ఇది రక్షించబడిన వారిని గురించి జ్ఞాపకం చేయబడుతున్న విషయంలో భాగంగా ప్రేమైన వాళ్ళరా, అక్కడికి వచ్చి కడుక్కొని వెళ్ళాలని చెప్పేసి ఏమేమి కడుక్కోవాలంటే 18వ వచనం చూడండి. ప్రత్యక్ష గుడారమును బలిపీఠమును దాన్ని ఉంచవలను. ఆ నీళ్ళతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కొనవలను. చేతులు ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయంటే మనకు క్రియలను జ్ఞాపకం చేస్తాయి, మన పనులను జ్ఞాపకం చేస్తాయి. కాళ్ళు ఏం జ్ఞాపకం చేస్తాయంటే మన నడతను, మన యొక్క ప్రవర్తనను జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా అక్కడికి రాగానే మనము వాటిని కడుక్కోవాలని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. వీటి గురించి ఆల్రెడీ అవి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం కాబట్టి దాని గురించి విస్తరించి వెళ్ళట్లేదు. కానీ ఇక్కడ మరొక తలంపు మీతో చెప్పుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఆ కడుక్కోవాలి అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఒకసారి మనము యోహాను సువార్త 13వ అధ్యాయం, చేతులు కాళ్ళు కడుక్కోవాలి అన్నప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయానికి వద్దాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చేస్తున్న పరిచర్యను మనం చూడగలం. రండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయము 10వ వచనం. యేసు అతను చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాను. అతను చూసి, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు, అతడు కేవలం పవిత్రుడయ్యాను. ఇక్కడ స్నానము చేసిన వాడు, ప్రియమైన వాళ్ళరా, మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. అహరోను అతని కుమారులు గంగాళము దగ్గరికి వచ్చి వారు కడుక్కోవాలి అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు 30వ అధ్యాయంలో, దానికి ముందు 29వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఒకసారి నిర్గమాకాండం 29వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్ళతో వారికి స్నానం చేయించాడు. ఆల్రెడీ దే ఆర్ క్లెన్స్డ్. వారు అప్పటికే శుద్ధి అయ్యారు. మరలా గంగాళం దగ్గరికి వచ్చి మరలా చేతులు కాళ్ళు కడుక్కోవడం ఎందుకు? చూడండి, లేవియాకాండ గ్రంథం 11వ అధ్యాయం 45వ వచనానికి రండి. లేవియాకాండం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 45వ వచనాన్ని గమనించినప్పుడు, నేను మీకు దేవుడై ఉండుటకు ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులు కావలెను. స్నానము చేశారు, కానీ అది వారు శుద్ధీకరించబడ్డాడు. దినదిన శుద్ధి కోసము గంగాళము దగ్గరికి రావాలి. మనకు అన్వయింపుగా గమనించినప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనానికి రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటారు, కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. స్నానము చేసిన వారు నీతిమంతులుగా తీర్చబడ్డారు. మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించావో, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి పాప క్షమాపణ తీర్మానం చేశావో, క్లెన్స్డ్, మనం పరిశుద్ధులుగా చేయబడ్డాం. ప్రేమైన వాళ్ళరా, పరిశుద్ధులుగా చేయబడ్డాం. అయితే మనము ఎవ్రీడే రోజు మనం క్లెన్స్ చేసుకోవాలి, రోజు మనం శుద్ధి చేసుకోవాలి. యోహాను మొదటి పత్రిక
యోహాను రాసిన మొదటి పత్రిక మనందరికీ చాలా పరిచయమైన వాక్యం. చూడండి, 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. సహజంగా ఈ యొక్క వాక్యాన్ని సువార్తలో ఉపయోగిస్తూ ఉంటారు, నమ్మని వారి గురించి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? ఇది అసలు ఎవరికి రాయబడిందో తెలుసా? 3వ వచనానికి రండి. మాతో కూడా మీకును యోహాను రాస్తా ఉన్నాడు, సహవాసం కలిగినట్టు మేము చూసిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేసి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. నమ్మిన వారికి రాస్తా ఉన్నాడు ఈ పత్రిక. నమ్ముకున్న వారికి రాస్తా ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, నమ్ముకున్న వారికి రాస్తూ మన పాపములు మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. జస్టిఫికేషన్ అంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడుతూ ఉన్నాం. ఇత్తడి గంగాళం దగ్గరికి రావడం ప్రేమైన వాళ్ళరా, ఇత్తడి గంగాళము అందులో ఉన్న ఇత్తడి తీర్పు గుర్తుగా ఉంటుండగా, దేవుడు మనలో ఉన్న దోషమును చూపిస్తూ ఉంటుండగా, అదే క్రమంలో వాక్యం ఉంటుండగా, వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుండగా శుద్ధి చేసుకోవడం ఎంత చక్కగా ఉంది చూడండి ప్రేమైన వాళ్ళరా. అక్కడికి వచ్చి మనము శుద్ధి చేయబడతా ఉన్నామని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇప్పుడు రండి, యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయంలో అక్కడ మనం కొన్ని విషయాలు గమనించినప్పుడు 13వ అధ్యాయంలో అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యుల యొక్క కాలు కడుగుతున్న క్రమంలో 14వ వచనానికి రండి. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములను కడగని ఎడల. ఇక్కడ ఆయన పాదములు కడుగుతా ఉన్నాడు. ప్రభువు దేవుడు మన శిష్యుల పాదాలు కడుగుతా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువు శిష్యుల పాదాలు కడుగుతాం. అదే 14వ వచనంలో చూడండి, మీరును ఒకరి పాపములు ఒకరిని కడుకోవాల్సిందే. శిష్యుల పాదాలు కడుగుతాం. మొదటిగా ప్రభు శిష్యుల పాదాలు కడగటం, రెండవదిగా మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అనగా శిష్యుల పాదాలు కడగడం. మూడవదిగా చూడండి 10వ వచనంలో, యేసు అతను చూసి స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు, తన పాదములు తను కడుక్కోవడం. ఇందులో 3 విషయాలు మనం చూసినప్పుడు, మొదటిగా ప్రభువు శిష్యుల పాదాలు కడగడం. బోధకుడినైన నేను మీ పాదములు కడగని ఎడల. ప్రభువు మన శిష్యుల పాదాలు కడగడం అంటే ప్రేమైన వాళ్ళరా ఏంటి అని మనకు గుర్తు చేసినప్పుడు, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై తండ్రి కుడిపార్శ్వం నుండి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. తానే మన పక్షమున పోరాడుతున్నాడు. ఫలానా నా యొక్క కుమారుడు, ఫలానా నా కుమార్తె అయ్యా తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. తనను శుద్ధీకరించు, తనను బలపరచు, తండ్రికి విజ్ఞాపన చేయడం అని చెప్పేసి మనం చూడగలం. రెండవదిగా మీరును ఒకరి పాదంలో ఒకరు కడుక్కొని వాళ్ళను అంటే శిష్యులు మనము దేవుని బిడ్డలుగా లేకపోతే విశ్వాసులుగా సహోదరులుగా, ఒకవేళ మన తోటి సహోదరుడు లేకపోతే సహవిశ్వాసి ఏదైనా లోపంలో ఒకవేళ బలహీనతలో ఉంటే వారిని హెచ్చరించడం, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అని చూపడం కాదు. కానీ ప్రేమైన వాళ్ళరా, వారి కొరకు ప్రార్థన చేయడం, ప్రేమతో వారి దగ్గరికి వెళ్ళి సవరించడం, సరిచేయడం మనం చూడగలం. అదేవిధంగా మూడవదిగా మనం గమనించినప్పుడు ప్రేమ వాళ్ళరా, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరి ఏమీ కడుక్కొనక్కర్లేదు. ఈ పరిచర్యలు మనం చేయాలి సంఘంలో. మొదటిగా ప్రభు మనం చేస్తూ ఉన్నాడు, విశ్వాసులుగా ఒకరినొకరం బలపరుచుకోవడం. వినండి, మన యొక్క సంఘంలో ఎవరైనా సహోదరుడు బలహీనుడైతే ప్రేమైన వాళ్ళరా, తోటి సహోదరుడిగా మనకు చాలా వేదన ఉండాలండి. సహోదరుడు అంటే సహ ఉద్ధరుడు, ఒకే ఉదరంలో నుంచి వచ్చినవాడు. వారు అలా ఉన్నారని చెప్పేసి వేలెత్తి చూపడం కాదు. కానీ ప్రేమైన వాళ్ళరా, వారి బలహీనతల్లో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, వారిని హెచ్చరించడం, లేకపోతే ప్రేమతో వారికి కొన్ని విషయాలు తెలియజేయడం, ఒకరి విశ్వాసం చేత ఒకరు బలపరచబడ్డం ఎంత చక్కగా ఉంటుంది. ఒకరి పాదములు ఒకరు కడుక్కోవడం.
స్థానిక సంఘాలలో ఇవి ఉండాలని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మీకు మాట చెప్తా ఉన్నాను, వినండి జాగ్రత్తగా. అదే క్రమంలో ఎవరైనా సహోదరుడు వచ్చి నీతో ఫలానా అయ్యా నువ్వు ఈ విషయంలో సరి చేసుకోవాలన్నప్పుడు నన్ను అట్లా అంటావా అని చెప్పేసి, లేకపోతే నన్ను ఈ విధంగా అంటావా అని చెప్పేసి కోప్పడ్డం కానీ లేకపోతే బాధపడ్డం కాదు. నీకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఏంటండి? ప్రభు ప్రేమను బట్టి, ప్రభు యొక్క ప్రేమ బలవంతం చేస్తూ ఉంటుండగా నువ్వు అలానే ఉండి ఇంకా చెడిపోవడం ఇష్టం లేక, నిన్ను ఏదో వేలెత్తి చూపించాలనే ఉద్దేశం కాదు, నిన్ను సరిచేయాలనే ఉద్దేశం, నిన్ను సవరించాలనే ఉద్దేశం. తద్వారా బలపడాలి. ఎవరికైతే చెప్తా ఉన్నారో వారిలో ఉండవలసిన విషయం చెప్పంటారా. ఒకవేళ నీలో అది లేకపోతే మనసాక్షి తెలియజేస్తూ ఉంటుంది. ఒకవేళ మనసాక్షి దోషారోపణ చేపిస్తాను, నిజంగా ప్రభువా లేకపోతే సహోదరుడు నాలో ఉంది, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం ఎంత రమ్యంగా ఉంటుంది అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మూడవదిగా మనం గమనించినప్పుడు వాళ్ళరా, స్నానం చేసిన వాడు మరేమి అతడు కేవలం పవిత్రుడు. పాదములు తప్ప మరేమీ కడుక్కొనక్కర్లేదు. పాదములు కడుక్కుంటాం. ఇక్కడ మరలా మనము ప్రతివాడు అని చెప్పేసి కూడా జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒక్కొక్కరి జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రేమ వాళ్ళరా, మనము కడుక్కొనవలసిన వారమై ఉన్నామని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఉదయకాల సమయన అహరోను అతని కుమారులు ఆ యొక్క గంగాళమ్మ దగ్గరికి వచ్చినప్పుడు, కడగబడతా ఉన్నప్పుడు అందులో ఉన్న విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ముందు కొనసాగం. నిర్గమకాండం 30వ అధ్యాయం. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ 19వ వచనం. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కునవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవా హోమధూపం నర్పించుటకు బలిపీఠం నొద్దకు వచ్చినప్పుడు తాము చావక ఉండినట్లు నీళ్లతో కడుక్కునవలను అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. వారు సేవ చేసి వారు ఎప్పుడైతే వెళ్తూ ఉన్నారో ప్రతిసారి వారు కడుక్కోవాలి అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ మరొక తలంపును గమనిద్దాం. ఏంటంటే వారు అక్కడికి వచ్చి ఆ నీళ్ళతో కడుక్కునే సమయం, ఆ నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంటుండగా వాక్యం ద్వారా కడగబడతా ఉన్నప్పుడు కొన్ని ప్రత్యక్షలు బయలుపరచబడతాయి. దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన సృష్టి ద్వారా తనను, జనరల్ రెవల్యూషన్ అంటారు ఇంగ్లీష్లో, సృష్టి ద్వారా తనను బయలుపరుచుకున్నాడు. మనస్సాక్షి ద్వారా దేవుని బయలుపరుచుకున్నాడు, అది జనరల్ రెవల్యూషన్. తర్వాత స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షత. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా మాట్లాడే దేవుడు ఆ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడని చెప్పేసి మనం చూడగలం. స్పెషల్ రెవల్యూషన్, ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, తర్వాత కుమారు ద్వారా మాట్లాడడం, ఇది స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేకమైన ప్రత్యక్షత. మొదటిగా జనరల్ రెవల్యూషన్, అందరికీ సాధారణ ప్రత్యక్షత. రెండవదిగా ప్రత్యేకమైన ప్రత్యక్షత, అది ప్రవక్తల ద్వారా దేవుని కుమారు ద్వారా అనుగ్రహించబడింది. ప్రేమైన వాళ్ళరా, అదేవిధంగా మూడవదిగా మనం గమనించినప్పుడు పర్సనల్ రెవల్యూషన్, వ్యక్తిగత ప్రత్యక్షత. వ్యక్తిగత ప్రత్యక్షత అంటే వినండి జాగ్రత్తగా, కొత్తగా మరలా ఏం రాదు. నాకు కళల ద్వారా దర్శనాల ద్వారా కొత్తగా వచ్చిందేమి ఉండదు. ఆల్రెడీ రివీల్డ్, దేవుడు ఏదైతే బయలుపరిచాడో వాటిని ఇల్యూమినేట్ అనగా వాటిలో నుంచి ప్రకాశత, దేవుడు రాయించిన విషయాలను, రివీల్ అయిన విషయాలను, బయలుపరచబడిన విషయాలను పరిశుద్ధాత్ముడు అనే కలజోళ్ళు పెట్టుకొని చూడడం, తద్వారా మన మనోనేత్రాలు తెలవబడతాయి. అది పర్సనల్ రెవల్యూషన్, కొత్తగా బయలుపరచబడిన విషయాల్లో పరిశుద్ధ అన్న జ్ఞాపకం చేశాడు. ఒక్కసారి అప్పగింపబడిన బోధ మళ్ళా కొత్త ఇవి లేవండి. ఆల్రెడీ ఏదైతే మానవుడికి అవసరమో అది దేవుడు ఉంచాడు అని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. పర్సనల్ రెవల్యూషన్. ఇక్కడ నాలుగవదిగా గమనించినప్పుడు జనరల్ రెవల్యూషన్, స్పెషల్ రెవల్యూషన్, పర్సనల్ రెవల్యూషన్. నాలుగవదిగా గమనించినప్పుడు ప్రోగ్రెసివ్ రెవల్యూషన్, అనగా పరిపక్వతలో, ప్రత్యక్షతలో నుంచి ఇంకా మనం ఎదగడానికి ప్రత్యక్షతలో ప్రభు అనుగ్రహించే కొన్ని విషయాలుగా మనం చూడగలం. చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త
16వ అధ్యాయం 13వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతటా తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యంలోనికి నడిపించును. ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ప్రేమైన వాళ్ళ అనగా దేవుడు మనము ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ అంటే ఒక మాట చెప్తా, అంటే ఆ సర్వసత్యంలోనికి నడిపించబడ్డం అంటే ఒక మాట చెప్తాను వినండి. అది ఎప్పుడు అనుగ్రహించబడుతుంది, ఎప్పుడు తెలియజేయబడతా ఉందంటే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మనకు బయలుపరచబడినవి, ఎప్పుడైతే మనకు తెలియజేయబడినవి మనం పాటిస్తూ ఉంటామో, ఈ మాట జాగ్రత్తగా వినండి అమ్మా అయ్యా, ఎప్పుడైతే మనం దేవుడు మనకు తెలియజేసినవి పాటిస్తూ ఉంటామో దెన్ విల్ గో ఫర్ ఫర్దర్. అప్పుడు మాత్రమే మనకు మరొక స్టెప్లోనికి వెళ్తాం. 10వ తరగతి పాస్ అవ్వకుండా 11వ తరగతిలోకి వెళ్ళలేం. అదే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్. వారు వచ్చి అక్కడ కడుక్కుంటా ఉన్నారంటే, వారు సేవకును వారు కడుక్కుంటా ఉన్నారంటే, నిత్యము కడుక్కుంటా ఉన్నారంటే, అది నిత్యము జరగవలసిన పని అంటుండగా అది మనకు ఏమి జ్ఞాపకం చేస్తుందంటే ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రేమైన వాళ్ళరా, ఈ మాట జాగ్రత్తగా మీరు గ్రహించాలి. దేవుడు నీకు చెప్పినవి, ఆల్రెడీ బయలుపరిచినవి మనం పాటించకపోతే మన యొక్క స్టాండర్డ్స్లో మనం ఎదగలేము. ఆత్మీయ జీవితంలో ఎదుగుదల ఉండలేదు, ఆత్మీయ జీవితంలో పరిపక్వత ఉండలేదు. ప్రశ్న ఏంటంటే దేవుడు ఏదైతే బయలుపరిచాడో, దేవుడు ఏదైతే తెలియజేస్తా ఉన్నాడో వాటిని పాటిస్తూ ఉన్నామా? అప్పుడు మాత్రమే ఎదుగుదల. మన యొక్క వయసులో పెరిగిపోతూ ఉంటాం, కానీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది ఉందా? పరిశుద్ధ జీవితంలో ఎదుగుదల అనేది ఉందా? త్యాగంలో ఎదుగుదల అనేది ఉందా? విశ్వాసంలో ఎదుగుదల అనేది ఉందా? విధేయతలో ఎదుగుదల అనేది ఉందా? ప్రేమిన వాళ్ళరా, ఎప్పుడైతే మనం ఇక్కడికి వచ్చి కడగబడతా ఉంటామో మనము ఎదిగే వారంగా ఉంటామని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ముందుకు వెళ్తాం. వారు వచ్చి అక్కడ నిత్యము కడుక్కుంటూ ఉండాలని చెప్పేసి జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. 19వ వచనం. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులను తమ చేతులను కాళ్ళను కడుక్కునే వాళ్ళను వారు ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళినప్పుడు సేవ చేసి యెహోవాకు హోమధూపం నర్పించటకు బలిపీఠం నొద్దకు వచ్చినప్పుడు తాము చావకయుండినట్లు నీళ్ళతో కడుక్కునే వాళ్ళను. చావకయుండినట్లు అది ఇంకా నేను మరలా చెప్పను, ఎందుకంటే మనం ఆ రోజు నిన్నటి దినమే జ్ఞాపకం చేసుకున్నాం. అది చావకయుండినట్లు ఆత్మీయ మరణం, లేకపోతే దేవుడు అనుమతించే పరిస్థితి ఏదైనా కావచ్చు, చావకయుండినట్లు వారు కడుక్కోవాలి, నీళ్ళతో కడుక్కోవాలి. అది నిన్న జ్ఞాపకం చేసుకున్నాం, మరలా దానికి మనం వెళ్ళట్లేదు. రండి 21వ వచనం. తాము చావకయుండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కునే వాళ్ళను, అది వారికిని అతనికిని అతని సంతతికిని వారి తరంతములకు నిత్యమైన కట్టడగా ఉండును అని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆ యొక్క ఇత్తడి గంగాళం దగ్గరికి వచ్చి వారు కడుక్కుంటూ ఉంటుండగా మరొక విషయాన్ని మీతో చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. 22వ వచనం నుంచి మనం కిందికి వచ్చినప్పుడు అక్కడ దేవుడు ఒక తైలమును తయారు చేయమంటాడు. కొన్ని ద్రవ్యాలను ఉపయోగించి 22 నుంచి 25 వరకు కొన్ని ద్రవ్యాలను ఉపయోగించి ఒక తైలం, ఒక నూనెను తయారు చేయమంటాడు. 26వ వచనానికి రండి. ఆ తైలముతో ఆ తైలం తయారు చేయమని చెప్పి 26వ వచనం. ఆ తైలంతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీపవృక్షమును దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలను. అభిషేకించి అవి అతి పరిశుద్ధ గంగాళమును దాని పీటను, అక్కడ ఉన్న ఉపకరణములన్నిటిని కూడా ఆ ఉపకరణముల మీద ఆ యొక్క తైలము పోసి వాటిని అభిషేకించు. అవి అప్పుడు ప్రతిష్ఠించబడతాయి, అవి అతి పరిశుద్ధంగా చేయబడతాయి. దాని అర్థం ఏంటంటే అవి ప్రత్యేకించబడతాయి.
అందులో గంగాళము దాని పీట కూడా ఉంది. ఇక్కడ మనం ఉపకరణం దగ్గరికి వచ్చినప్పుడు ప్రియమైన వాళ్ళరా, మనము శుద్ధి చేయబడుతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేయబడతా ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఉపకరణములు కూడా శుద్ధి చేయబడతా ఉన్నాయి. తైలము పోసినప్పుడు అవి అభిషేకించబడి అంటే ప్రత్యేకించబడతా ఉన్నాయి. మీకు మాట చెప్తాను వినండి. పరిశుద్ధత, హోలీనెస్ అంటే అర్థం ఏంటంటే సెట్ అపార్ట్. హోలీనెస్, పరిశుద్ధత అంటే ప్రత్యేకించబడుట. బైబిల్ గ్రంథంలో దేవుడు, మనం కలిగి ఉన్న దేవుడు అద్వితీయుడు. ఆయన యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఉజ్జియా దర్శనమందు చూస్తూ ఉంటుండగా, యెషయా చూస్తూ ఉంటుండగా, ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం మందు యెషయా దర్శనమందు చూస్తూ ఉంటుండగా ప్రియమైన వాళ్ళరా, ఆయన పరిశుద్ధుడు 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 అనగా ఆయన ప్రత్యేకింపబడిన వాడు. ఆయన వంటి జ్ఞానము ఈ భూప్రపంచంలో లేకపోతే ఈ యొక్క విశ్వంలో ఎవరికి లేదు. ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయనకున్న శక్తి, ఆయన సర్వాధికారం కలిగిన వాడు, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వవ్యాపి, ఆయన సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఇటువంటి లక్షణాలు ఈ యొక్క విశ్వంలో ఎవరికి ఉన్నాయి? ఆయన ఒక్కడు మాత్రమే. ఆయన పరిశుద్ధుడు అన్నప్పుడు ఆయన ప్రత్యేకింపబడిన వాడు. ఆయన వంటి వారు ఎవరూ లేరు. ఆయనతో పోల్చదగిన వారు, ఆయనతో సరితూగేవారు ఎవరూ వారు లేరు. మనం కలిగి ఉన్న దేవుడు ప్రత్యేకింపబడిన వాడు. పరిశుద్ధత అంటే ప్రత్యేకింపబడుట. ఇక్కడ ఉపకరణంలో ప్రత్యేకించాలని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాటిని పరిశుద్ధపరచాలంటే, అభిషేకించాలంటే జ్ఞాపకం చేయబడినప్పుడు దేవుడు మనల్ని ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది వ్యక్తులను ప్రత్యేకించాడు. అహరోనును అతని కుమారులను యాజక పరిచర్య నిమిత్తమై ప్రత్యేకించాడు. ప్రియమైన వాళ్ళరా, అహరోనును అతని కుమారులను యాజక పరిచర్య నిమిత్తమై ప్రత్యేకించినట్లుగా మనం చూడగలం. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా దేవుడు కొన్ని స్థలాలను ప్రత్యేకించాడు. మోషే ఆ యొక్క నిర్గమాకాండంలో మనం గమనించినప్పుడు ఒకసారి రండి, 3వ అధ్యాయం 3వ అధ్యాయం. మిద్యాను అరణ్యంలో అతడు మందను కాస్తూ ఉంటుండగా ఒక పొద నడిమి అగ్ని జ్వాలలు కాలుతూ ఉంటాయి, కానీ ఆ పొద కాలిపోదు. చూడండి, దాని దగ్గరికి చూడడానికి వెళ్తా ఉన్నప్పుడు 5వ వచనంలో, అందుకు ఆయన దగ్గరికి రావద్దు. 3వ అధ్యాయం, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమను. స్థలాన్ని ప్రత్యేకించాడు. నువ్వు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. వ్యక్తులను ప్రత్యేకపరిచాడు, స్థలాన్ని దేవుడు ప్రత్యేకపరిచాడు. అదేవిధంగా దినాన్ని, ఆ రోజును ప్రత్యేకపరిచాడు. మనందరికీ తెలుసు, నిర్గమాకాండము 20వ అధ్యాయం 7వ వచనం నుంచి లేకపోతే 8వ వచనం, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకును. 6 దినములో నువ్వు కష్టపడి నీ పని అంతే చేయవలను. 7వ దినము నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. దినమును ప్రత్యేకించాడు, వ్యక్తులను ప్రత్యేకించాడు, మనలందరినీ కూడా ప్రత్యేకించాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయడానికి మనల్ని ప్రత్యేకించాడు. నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావు, లోకమునకు వెలుగై ఉన్నాం. మనం పనిచేస్తున్న ప్రాంతాల్లో, మనం నివాసం ఉంటున్న ప్రాంతాల్లో ప్రియమైన వాళ్ళారా, మనల్ని గుర్తించగలుగుతా ఉన్నారా? క్రైస్తవుడాన్ని గుర్తించగలుగుతా ఉన్నారా? ఒకవేళ సహోదరులు అయితే గుర్తించవచ్చేమో, అంటే సహజంగా బొట్టు పెట్టలేదు కదా వీళ్ళు క్రైస్తవులు అని చెప్పేసి. మన పరిస్థితి ఏంది అంటే ఊరికి జోక్గా అంటున్నాం. అంటే దాన్ని బట్టి కాదు ప్రియమైన వాళ్ళరా, మన యొక్క జీవితాన్ని బట్టి, మన యొక్క మాట తీరును బట్టి, మన యొక్క శైలిని బట్టి, మన జీవన శైలిని బట్టి ప్రత్యేకతను గుర్తించాలి. ప్రియమైన వాళ్ళ, ఆయనను మనం ప్రచురింపజేయాలి. మన జీవితాల ద్వారా క్రైస్ట్ షుడ్ ప్రొజెక్ట్ త్రూ అవర్ లైఫ్స్. అదే ప్రత్యేకింపబడుట అని చెప్పేసి జ్ఞాపకం చేయబడతాం. ఆయన స్థలాన్ని ప్రత్యేకపరిచాడు. నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం. ప్రియమైన వాళ్ళరా, ప్రత్యేకపరచబడిన స్థలము అనే స్థానిక సంఘంగా జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. విమోచింపబడిన జనాంగము ప్రభు దినమందు ఆయన సన్నిధానంలో ఆయన బల్ల చుట్టూ ఒలివ మొక్కలు చేరి అక్కడ దృశ్యం కనబడతా ఉంది. తెలుసా, అదేంటంటే పరలోకంలో ఉండే దృశ్యం. పరలోకంలో ఎప్పుడు కూడా ఉండేది ఆరాధన. పరలోకంలో ఎప్పుడు కూడా స్తుతి. కోటి దూతల మధ్య ఆయన స్తుతించబడుతున్న దేవుడు. పరలోకంలో ఉండే దృశ్యం స్థానిక సంఘంలో మనం చూడగలం. ప్రభు దినమందు ప్రత్యేకింపబడిన స్థలం. అదేవిధంగా ప్రేమైన వాళ్ళరా, ప్రత్యేకింపబడిన దినం ప్రభు దినం.
6 దినములు పని చేసుకోవచ్చు. 7వ దినాన్ని కూడా ఆదివారం కూడా మందిరాన్ని విడిచిపెట్టి పనికి వెళ్తా ఉన్నారా ప్రేమిన వాళ్ళరా? ఆదివారము ప్రభు దినం, అది మన దినం కాదు, పని చేసే దినం కాదు, సంపాదించే దినం కాదు. కాంట్ బట్ అయితే తప్పితే ప్రేమిన వాళ్ళరా, ఇంకా తప్పదనుకుంటే తప్పితే. ప్రభు దినాన్ని ఒక ఆయన అంటాడు, మంచంలో ఉంటే తప్పితే ప్రభు దినాన్ని మిస్ అవ్వద్దంటాడు. మన పిల్లలను కూడా, నాకు తెలిసిన ఒక దైవజనుడు గురించి నేను వేరే బ్రదర్ చెప్తా ఉన్నప్పుడు విన్నాను. వారి కుమారులు చదువులో బాగా ఎక్సెల్గా ఉన్నారు, బాగా చదువుతూ ఉంటారు. వాళ్ళ కాలేజ్లో ఆదివారంన కొంచెంమంది స్పెషల్ లెక్చరర్స్ను గెస్ట్ లెక్చరర్ని పిలిపించి బోధిస్తూ ఉంటారంట. వాళ్ళ ప్రిన్సిపల్ సారు వాళ్ళ నాన్నను పిలిపించాడు. వాళ్ళ పిల్లల్ని ఆదివారం పంపించకపోతే వాళ్ళ నాన్నను పిలిపించాడు. ప్రిన్సిపల్ సార్ పిలిపించినప్పుడు, సార్ ఆదివారం కొంచెంమంది స్పెషల్ లెక్చరర్స్ వస్తూ ఉన్నారండి, మీ పిల్లలు చక్కగా ఎక్సెల్గా ఉంటారు స్టడీస్లో, వాళ్ళు ఇంకా మేలు పొందుతారు, వారు ఇంకా మీకు మేలు, మా యొక్క ఇన్స్టిట్యూషన్ కూడా మేలు సార్ అని చెప్పినప్పుడు, సార్ ఏది ఏమైనా సరే మా పిల్లలను ఆదివారము మేము సరే మార్నింగ్ అయితే మేము పంపించలేము, రొట్టె వరుస కోడిక మాకుంది, ప్రభుదినం ఉంది, దానికన్నా మాకు అది ప్రాముఖ్యత కాదు. ప్రేమిన వల్ల వారి పిల్లలు దేవుని సేవకులు అయ్యారు. ఇప్పుడు వారికి ఆ యొక్క అవగాహన, గ్రహింపు, ఆ యొక్క విషయం తెలిసింది అని గమనించినట్లుగా చూస్తూ ఉన్నాం. దినాన్ని ప్రత్యేకించాడు. ఆదివారం కూడా సంపాదించడానికి వెళ్తా ఉన్నావా, చిల్లి జబ్బులో పోసినట్లుగా అవుతుందని చెప్పేసి మనకు తెలుసు ప్రేమైన వాళ్ళరా. దాన్ని వేరొక వాటికి మనం ఉపయోగించాల్సి వస్తుంది. దినాన్ని ప్రత్యేకించాడు. ఇక్కడ ఉపకరణంలో ప్రత్యేకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకింపబడిన జీవితం. అక్కడ ఒక మాట చూడండి, నిర్గమాకాండం 30వ అధ్యాయం 29వ వచనం. అవి అతి పరిశుద్ధమైనదిగా ఉన్నట్లు వాటిని ప్రతిష్ఠింపవలను, వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. వినండి, అక్కడ మనకు ఒక సామెత ఉంది కదా, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు. వాటిని తగు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. 2 రోజులు నేను ఐజాక్ అన్నతో ఉంటా ఉన్నప్పుడు కొన్ని విషయాలు నేను నేర్చుకుంటా ఉన్నాను. ప్రేమైన వాళ్ళరా, దేవుని బిడలతో ఉండే సహవాసం అది ప్రభావితంగా ఉంటుంది. వారి ప్రత్యేకత ఇతరులను ఆకర్షిస్తుంది. లేకపోతే ఇదేదో వారు మనల్ని గురించి విచిత్రంగా, ఆశ్చర్యంగా చూడడానికి ఉంటుండగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ఈ లోకంలో ఇది ఇరుకు మార్గం, ఇది విశాల మార్గం కాదండి. అనేకమైన రిస్ట్రిక్షన్స్, అనేకమైన కండిషన్స్, అనేకమైన రూల్స్, అనేకమైన రెగ్యులేషన్స్, ఎన్నో కట్టడలు, ఎన్నో నియమాలు, ఎన్నో నిబంధనలు, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. క్రైస్తవ జీవితం ప్రేమైన వాళ్ళరా, ఎన్నో ప్రభు యొక్క అంటే అందులో మరలా స్వతంత్రం ఉంది కూడా జ్ఞాపకం చేయాలి. అందులో మనం ఆనందిస్తాం. అదేదో నిర్బంధింపబడి కాదండి, చెప్పనశక్యమైన ఆనందాన్ని మనం ఆ స్వేచ్ఛను అనుభవించగలం, ఆనందాన్ని అనుభవించగలం. అయితే ఇష్టానుసారంగా ఉండడం కాదని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. అటువంటి జీవితము ఇతరులను ప్రభావితం చేస్తానని జ్ఞాపకం చేసుకుంటాం. దానికోసం మనము పరిశుద్ధత కలిగి ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. నేను ముగిస్తా ఉన్నాను ప్రేమిన వాళ్ళరా. అది ఎప్పటి వరకు ఉండాలంటే చూడండి, 21వ వచనం నేను ముగి చేస్తా ఉన్నాను. తాము చావకి ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుక్కునవలను, అది వారికి అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా ఉండును. నిత్యమైన కట్టడగా ఉండును. ఎప్పుడు అంటే అది తరతరములకు నిత్యమైన కట్టన. ఆ గంగాళమ్మ దగ్గరకు వచ్చి అందులో ఉన్న నీటితో వారి యొక్క చేతులను కాళ్ళను కడుక్కుంటాం. అది తరతరములకు ఎప్పటి వరకు జరగాల్సిన పని. దీనికి మనకు సాదృశ్యం, దీనికి మనకు అన్వయింపు ఏంటి ప్రేమైన వాళ్ళరా? ఇది మనం ఈ లోకంలో జీవించినంతకాలం, లేకపోతే ప్రభు వచ్చు అంతా కాలం ఇది ప్రతిదినమూ జరగవలసిన పని. మీకు మాట చెప్పంటారా? ఇది ఈ లోకంలో ఈ పరిశుద్ధపరచబడే ప్రక్రియ ప్రతిరోజు జరగవలసిన పని. అది అక్కడ అవసరం ఉండదు. అది పరిశుద్ధమైన స్థలం, దేవుడు ఉండే స్థలం, పరిశుద్ధ దూతలు ఉండే స్థలం. అక్కడ మరలా ఇంకా ఇటువంటి పని అవసరం లేదు. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు సర్వసత్యంలోనికి నడిపించబడ్డానికి, ఆయన యొక్క స్వరూపంలోనికి మార్చబడ్డానికి, ఆయన ఈ లోకంలో మనం కనపరచడానికి ఈ ప్రక్రియ ప్రతిరోజు జరుగుతూ ఉండాలని జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ప్రేమైన వాళ్ళరా, ప్రత్యక్షపు గుడారంలోని
గంగాళంలో నుంచి కొన్ని విషయాలు ఉదయకాల శ్రమను జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ గంగాళము అది తీర్పు గుర్తు. అందులో ఉన్న నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుండగా ప్రేమ వల్ల దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నామా? దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నామా? వినండి, దీనిని ఎంతగా యూటిలైజ్ చేసుకుంటా ఉన్నావు? దీన్ని ఎంతగా మనం వాడుతూ ఉన్నాం? మీకు మాట చెప్పంటారా? బిల్లీ గ్రహం గారైనా, సైలస్ ఫాక్స్ గారైనా, రాజారావు గారైనా వాడింది ఈ యొక్క బైబిలే. వారికి దీన్ని వాడడం తెలిసింది, అందుకే వారు అంత గొప్పగా వారుగా అయ్యారు. వారికి ఉంది కూడా ఇదే బైబుల్. మనం ఎంతగా దాన్ని వాడుతూ ఉన్నాం, ఎంతగా దాన్ని చదువుతూ ఉన్నాం. మనము దాన్ని చదివిన దాన్ని బట్టి, గ్రహించిన దాన్ని బట్టి నిత్యము దాని దగ్గరికి వచ్చి కడుక్కోవాలంటే ప్రేమైన వాళ్ళరా, ఆ గంగాళం అందులో ఉన్న నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంటుండగా వాక్యం చదివే వారంగా ఉందాం. నిన్నటి దినము ప్రార్థనను జ్ఞాపకం చేసుకున్నాం. ఉదయకాల శ్రమణ గంగాళం ధూపవేదిక ప్రార్థన జ్ఞాపకం చేయబడతా ఉంటుండగా ఇత్తడి గంగాళం అందులో ఉన్న నీరు వాక్యానికి సాదృశ్యంగా ఉంటుండగా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారంగా, దేవుని వాక్యాన్ని చదివే వారంగా, ఆ వాక్య వెలుగులో మన జీవితాలను సరి చేసుకొని ప్రభు మహిమాతో ముందు కొనసాగడానికి ప్రభు మనకు సహాయం చేయను కాక. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించిన కాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. నిర్గమాకాండం 30వ అధ్యాయంలో గంగాళంలో నుంచి కొన్ని పాఠాలు చూడడానికి సహాయం దయచేశారు. తదుపరి మీద ఆశలు నిలబడి మాట్లాడబోతా ఉంటుండగా మీరే బలపరచమని మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.